నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఎక్కడైతే ఎవరైతే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించారో అటువంటి వారిపైన ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తాజా గణాంకాల ప్రకారం గత వారం రోజులలో 37,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి 78 మోటార్ సైకిళ్లు మరియు 53 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. మరియు లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 14 మంది యువకులను అదుపులోకి తీసుకుని జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి, అలాగే నేరాలకు మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు సంబంధించి 49 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అక్రమ ప్రవేశంతో సహా వివిధ నేరాలకు సంబంధించి 289 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 1471 భద్రతా కార్యకలాపాలు నిర్వహించబడ్డాయని చెప్పి, అలాగే కువైట్ టెక్నికల్ అఫైర్స్ సెక్టారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు జహరా, సులైబియా ఇండస్ట్రియల్ మరియు షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలలో నిర్వహించిన తనిఖీలలో 302 ఉల్లంఘనలు జారీ చేయగా 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ లో ఉన్న రోడ్డు వినియోగదారులు, డ్రైవరన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.